హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే సిఎస్ఎఫ్ హోమ్ టూర్ చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న సజెషన్ అండి. అదేంటంటే వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండేషన్స్ వెళ్తాయన్నమాట. అలా రికమెండేషన్ వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా చూస్తారు, మన ఫ్యామిలీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే లైక్ చేయండి ప్లీజ్. వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఇంతకుముందు బచేలి హోమ్ టూర్ చేసినప్పుడు దాని తర్వాత ఇక్కడికైతే మాకు పోస్టింగ్ వచ్చింది కదా, ఇక్కడ హోమ్ టూర్ అనేది మీకు చూపించలేదు. ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బచేలి హోమ్ టూర్ ఎవరైనా చూడకుండా ఉంటే అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అది కూడా చూసేయండి ఒకసారి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేది. ఫస్ట్ అయితే క్వార్టర్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇదైతే క్వార్టర్ బయట అనమాట. బయట మొత్తం ఇలా ఉంది. బెటాలియన్లో ఉన్న క్వార్టర్స్కి అయితే అన్నిటికి కూడా వర్క్ స్టార్ట్ చేశారనమాట. అన్నిటికి కూడా పెయింట్ వేశారనమాట. పెయింట్ తర్వాత జాలీలు మార్చారు, సీసాలు మార్చారు, అన్నీ ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది ప్రజెంట్ కూడా. అందుకనే ఈ ఖాళీగా ఉన్న క్వార్టర్లో అయితే అన్నీ అంటే వాళ్ళ వర్క్కు సంబంధించినవి అన్నీ కూడా ఇందులో పెట్టి తాళం వేశారనమాట. క్వార్టర్ అయితే ఖాళీగానే ఉంది ప్రజెంట్ అయితే. దీంట్లో నుంచి అయితే ఇంతకుముందు బీహార్ వాళ్ళు ఉండేవాళ్ళు, దీన్ని ఖాళీ చేసి ఒక 8 months అవుతుంది. అందుకే ఇదంతా కూడా ఇలా ఉంది. బయట అయితే అంతా గడ్డితో నిండిపోయి ఉంది. ఇదంతా ఈ క్వార్టర్ దొరికిన వాళ్ళు ఎవరో కానీ ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి, మనమే క్లీన్ చేసుకోవాలి. మరి మీ క్వార్టర్ ఎక్కడ అని అడగొచ్చు. దీని పక్కనే అనమాట మా క్వార్టర్ కూడా. ఇదైతే ప్రజెంట్ ఖాళీగా ఉంది కదా, మీకు అంతా చూపిస్తే బాగుంటుంది, మీకు బాగా అర్థమవుతుంది అనేసి ఈ క్వార్టర్లు చూపిస్తున్నాను. సేమ్ ఈ క్వార్టర్ ఎలా ఉంటుందో మాకు వచ్చిన క్వార్టర్ కూడా అలానే ఉంటుంది. సో ఇదైతే మెయిన్ డోర్ అనమాట. ముందైతే జాలి ఉండి తర్వాత మెయిన్ డోర్ ఉంటుంది. ఇవి ఇక్కడ అన్ని క్వార్టర్స్ కూడా అంతే ఉంటుంది. ఫస్ట్ అయితే జాలి ఇస్తారనమాట, తర్వాత డోర్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ పాములు అయితే చాలా ఉంటాయి. మేమైతే ఈ క్వార్టర్ వీడియో తీసుకోవడానికి వచ్చినప్పుడైతే చాలా భయంగా వచ్చామన్నమాట. ఈ క్వార్టర్స్లో ఖచ్చితంగా పాములు ఉంటాయి అని తెలుసు, అయినా ధైర్యం చేసి మీకోసం అనేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అందుకే వచ్చేటప్పుడు అక్కడ ఒక కర్ర కనిపించింది కదా, అది మేము వచ్చేటప్పుడు తీసుకొచ్చింది. ప్రజెంట్ ఉన్న ఈ క్వార్టర్ని చూసి అన్ని యూనిట్లలో కూడా ఇదే విధంగా క్వార్టర్ ఉంటాయి అని అనుకోమాకండి. ఫర్ ఎగ్జాంపుల్ బచేలి క్వార్టర్స్ కూడా చూసారు కదా, చాలా బాగుంటాయి అక్కడ. కానీ ఇక్కడ అయితే అసలు బాగాలేదండి, అసలు సెల్ఫ్స్ లేవు. మెయిన్ అయితే ఈ క్వార్టర్లో అయితే ఒక హాల్, ఒక బెడ్రూము, ఒక కిచెన్, ఇంకా వాష్రూమ్స్ ఇచ్చారనమాట. ఇంకా అంతేనండి. రూమ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇక్కడైతే ఫ్యాన్ వస్తుందో రావట్లేదో అనేసి చూస్తున్నాము. ఇవి కూడా మేము వచ్చిన కొత్తలో అయితే చాలా టైమ్స్ అయితే షాక్ వచ్చింది కూడా నాకైతే. అందుకని ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ రిపేర్ చేయించుకున్నాం అన్నీ కూడా. క్వార్టర్ అయితే ఛత్తీస్గఢ్లో అనమాట. ఛత్తీస్గఢ్లో వచ్చేసి 3rd బెటాలియన్ అంటారు. క్వార్టర్ని షూట్ చేసే టైంలోనే మా పిల్లలు కూడా వచ్చారు. ఇక్కడ హాల్లో అయితే ఏ షెల్ఫ్లు కూడా లేవు కదా. ఇప్పుడు వచ్చేసి కిచెన్ అండి. ఇదైతే కిచెన్లో అనమాట. కిచెన్లో టైల్స్ ఇచ్చారు. కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ 2 అంటే 2 సెల్ఫ్లు ఇచ్చారు. పైన అయితే ఇంకొకటి సన్ సైడ్ లాగా ఇచ్చారనమాట. దాని మీద అయితే కొన్ని సామాన్లు కానీ ఏమన్నా పెద్ద పెద్ద వస్తువులు ఉంటే దాని మీద పెట్టుకోవచ్చు. కొన్ని క్వార్టర్స్లలో అయితే అది కూడా లేదండి, ఓన్లీ ఆ 2 సెల్ఫ్స్ మాత్రమే. కాకపోతే కిచెన్లో కింద ఇంకొక 2 సెల్ఫ్లు ఎక్స్ట్రా ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి వెనక డోరు. దానికి కూడా జాలి ఉంటుంది. లోపలైతే అంతా క్లీన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే ఎనీ టైం అయితే డోర్స్ అయితే క్లోజ్ చేసే ఉంచాలి. ఇక్కడ చూసారా పాము కుబుసం అనమాట. అంటే దీంట్లో పాము ఉండేది ఇంతకుముందు. కరెక్ట్గా మేము వచ్చే టైంకి అయితే లేదండి, లక్కీ మేమైతే. ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఒక బెడ్రూము, దాని పక్కనే ఇంకా వాష్రూమ్స్ అయితే ఇచ్చారనమాట. వాష్రూమ్స్కి పైన ఒక చిన్న సెల్ఫ్ లాగా ఇచ్చారు. లోపలికైతే వాష్రూమ్స్ ఎంత ఉంటాయో పైన అంత అంటే డిస్టెన్స్ ఉంటుందన్నమాట. పైన ఏమన్నా సామాన్లు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడేం చూపిస్తున్నానంటే ఇక్కడ చెదలన్నమాట. ఇక్కడ సామాన్లు పెట్టుకుంటే మాత్రం ఎవ్రీ 2 monthsకి ఒకసారైనా కూడా అన్నిటిని కూడా చెక్ చేసుకోవాలి, లేకపోతే ఈ చెదలు వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్లో అయితే ఇంకా ఒక కబోర్డ్ ఇస్తారు.
ఇంకా అంతేనండి, అది కూడా పెద్దది కాదు, చాలా చిన్నగా ఉంటుందన్నమాట. ఇంకా మిగతా రిమైనింగ్ సెల్ఫ్లు అయితే ఏమీ ఉండవు. ఇంకా దీంట్లో అయితే ఒక ఫ్యాన్ ఇచ్చారు, అలాగే లైట్ కూడా మనమే తెచ్చుకోవాలి. ఇవైతే వాష్రూమ్స్ అండి. దీంట్లో అయితే ఒక షవర్ ఇచ్చారనమాట. ఇంకా దీనికైతే పక్కనే ఒకటి కరెంట్ బోర్డు అయితే ఇచ్చారు. అది హీటర్ కానీ లేదా వాషింగ్ మిషన్ కానీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఇక్కడ 2 ట్యాప్లు ఇచ్చారు కదా, అవి ఒకటి పైన ఒక ట్యాంక్ ఉంటుంది వాటర్ కనేసి, ఇంకొకటేమో డైరెక్ట్ ట్యాప్. మార్నింగ్ 7:30 వరకు, అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకే ఇస్తారనమాట వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది ఇక్కడైతే. కిటికీలన్నీ ఓపెన్ చేసి పెట్టామన్నమాట. మళ్ళీ అవన్నీ క్లోజ్ చేశాను. ఓకేనండి, ఇక్కడైతే డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఓపెన్ చేసి పెడితే అన్ని పాములన్నీ లోపలికి వెళ్తాయి అనేసి ఇంకా క్లోజ్ అయితే చేసేస్తున్నాను. వెనక కూడా చూపిస్తానండి. ఆ రోజు వీడియో షూట్ చేసినప్పుడైతే వెనక్కి వెళ్ళేంత ధైర్యం చేయలేకపోయాను. ఇంకా మా వారు వచ్చారనమాట, సో అందుకనేసి వెనక కూడా చూపిస్తాను. మొత్తం జంగిల్ లాగానే ఉంటుందండి. ఈ క్వార్టర్కి వచ్చే వాళ్ళు మాత్రం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మాత్రం అస్తమానం పాములు వస్తూనే ఉంటాయి. చూసారు కదా, ఇంకా ఇదైతే వెనక వైపు ఇలా ఉంటుంది. అంటే లోపల నుంచి కూడా వెనక వైపు డోర్ ఉంటుంది, లోపల నుంచి కూడా రావచ్చు. ఇంకా వెనక వైపు అయితే చూడండి ఎలా ఉందో. దీని వెనకనే క్యాంటీన్ అయితే ఉందన్నమాట. ఇంకా పక్కన క్వార్టర్ వాళ్ళు అయితే వాటర్ రావట్లేదు అనేసి ఇక్కడ ఈ క్వార్టర్లో నుంచి వాటర్ అయితే తీసుకున్నారు, కింద ట్యాప్లో నుంచి. ముందే పిచ్చెట్లేడ ఇదేనండి క్వార్టర్ లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ముందైతే ఒకటి షెడ్ లాగా ఉందని చెప్పాను కదా, అదైతే మా క్వార్టర్లో చూపిస్తున్నాను. దానికైతే తాళం వేసిందనమాట. ఇదైతే బైక్స్ పెట్టుకోవడానికి. స్టార్టింగ్లో దీన్ని చూసైతే నేను వాష్రూమ్స్ ఏంది బయట ఇచ్చారేమో అనుకున్నాను, కానీ అది బైక్ పెట్టుకోవడానికి. ఇట్నే లీవ్కి అయితే వెళ్ళినప్పుడైతే బైక్ లోపల పెట్టేసి తాళం వేసుకొని వెళ్ళిపోవచ్చు. వైట్ అయితే ఇలా ఉంటుందండి, చుట్టూ కోటర్సే ఉంటాయి, అంత టెన్షన్ ఏమి ఉండదు. కాకపోతే కొంచెం పాములు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ కోటర్స్ కూడా దొరకకుండా ఉన్న వాళ్ళు, బయట ఉండే వాళ్ళు చాలామంది చాలా రిస్క్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. కోటర్స్లో ఉంటే సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ రోజు వీడియో ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.